ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది ఏం అడుగుతున్నారంటే, ఇప్పుడు నార్మల్గా నేను క్యాస్ట్ వైజ్ చెప్తాను. ఇక్కడ ఓబీసీ కేటగిరీ ఉంది కదా. సో ఓబీసీ కేటగిరీ వచ్చేసి ఇక్కడ మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళు అన్న ఎక్కడ అప్లై చేసుకోవాలి, సో ఎక్కడ వస్తుంది అనేది జాబ్ అని అడుగుతున్నారు చాలామంది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అనేది 200 ఇచ్చారు చూడండి. ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి తెలంగాణ తెలుగు వచ్చేసి 210 పోస్ట్ ఇచ్చినారు. సో రెండు స్టేట్లలో ఒకదానికి 200 ఇచ్చినారు అండ్ దీనికి వచ్చేసి 210 ఇచ్చినారు. సో 10 పోస్ట్ అనేది డిఫరెంట్ ఉంది. ఇది ఓబీసీ కేటగిరీకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ రెండు స్టేట్లో వదిలేసేయండి మీరు. సో ఆ స్టేట్స్కి మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా అంత సరిగా రావు. కొన్ని ఏజ్ వల్ల పోతాయి, కొన్ని మార్క్స్ వల్ల పోతాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇక్కడ మనకి పోస్ట్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది కదా. సో ఉత్తరప్రదేశ్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్. సో మనం చదువుకున్నప్పుడు మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అట్లా ఉంటాయి కదా. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో హిందీ ఉంది కాబట్టి హిందీ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు, సో ఇక్కడ బీసీ కేటగిరీ వచ్చేసరికి 1167 పోస్టులు అనేది ఉన్నది. సో ఇట్లా పోస్ట్ ఎక్కువ ఉన్న దానికి మీరు అప్లై చేసుకోండి. ఓకే, దీని నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బీహార్ అనే ఆప్షన్ ఉంది కదా. సో బీహార్ అనే ఆప్షన్ దగ్గర ఎన్ని పోస్ట్ ఇచ్చారు బీసీ కేటగిరీకి? 725 పోస్ట్ అనేది ఇచ్చారు. కాబట్టి ఈ రెండు స్టేట్లలో హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ మనకి ఆ స్టేట్లలో చూడండి, మనకి డివిజన్ వైజ్ వెళ్ళిన తర్వాత డివిజన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో లిటరసీ రేట్ అనేది ఎక్కడ తక్కువ ఉన్నది, సో అదొకటి చూసుకోండి. అండ్ ఒక్కొక్క డివిజన్కి ఓబీసీ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయి. ఒక డివిజన్లో 10 ఉంటాయి, ఒక డివిజన్లో 3 ఉంటాయి, ఒక డివిజన్లో 2 ఉంటాయి. సో మనకి డివిజన్లో ఎక్కువ ఓబీసీ క్యాస్ట్కి సంబంధించిన పోస్టులు ఉన్న దగ్గర మీరు ఆ డివిజన్కి అప్లై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను నార్మల్గా ఎట్లనో. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ని క్లిక్ చేయండి. సో ఉత్తరప్రదేశ్ క్లిక్ చేసినాక మనకి ఇట్లా వస్తుంది కదా. సో ఇక్కడ ఇట్లా డివిజన్స్ అనేవి చాలా ఉంటాయి. గోరఖ్పూర్ అని, ఓకే, ఇట్లా గోరఖ్పూర్ అని, గోండా, గజీపూర్, సో ఇట్లా బలియా, సో ఇట్లా ఉంటాయి కదా. మనం ఏం చేయాలంటే ఒక డివిజన్ని ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్గా ఆగ్రా ఓపెన్ చేయండి ఇప్పుడు. ఓకే, ఆగ్రా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ కాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ కిందికి రండి. సో సెలెక్ట్ డివిజన్ కొట్టేసి మనకి ఆగ్రా మీద క్లిక్ చేసి వ్యూ పోస్ట్ అనేది కొట్టండి. సో కానీ మనకి ఇట్లా పోస్ట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 44 ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చేసి. సో ఇక్కడ క్యాస్ట్ చూసుకోండి. ఇక్కడ మనకి ఓబీసీకి సంబంధించింది. సో ఇదొకటి ఓబీసీ. ఓకే, బీపీఎం ఉంది, ఏబీపీఎం, బీపీఎం. సో ఇది 2, 3, 4, 1, 5 అయితే కౌంట్ చేశాను. సో మనకు వచ్చేసి టోటల్ 12 to 13 పోస్ట్ అనేది ఉన్నది. సో ఓకే, ఈ 12 to 13 ఉంటాయి కదా, ఒక 12, 13, 14. సో అట్లున్న వాటికి అప్లై చేయండి. సో అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమందికి ఏజ్ మిస్ అవ్వడం వల్ల కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఒకసారి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ బీహార్ అని ఉంది కదా. సో బీహార్ మీద క్లిక్ చేద్దాం. ఆ డివిజన్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ బీహార్ మీద క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అని ఉంది కదా. సో ఈ సెలెక్ట్ డివిజన్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మనకి వచ్చేసి. సో ఇక్కడ ప్లేసెస్ వచ్చినాయి కదా, ఈ ప్లేసెస్లో మనకి ప్లేసెస్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, ఇట్లా ఓపెన్ చేసినాక వ్యూ పోస్ట్ కొట్టండి. మనకి పోస్ట్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది వస్తుంది. సో చూడండి, ఇక్కడ దాదాపు వచ్చేసి 84 పోస్ట్ అనేది ఉన్నది. సో 84 పోస్ట్లో ఓబీసీకి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఓబీసీ. సో ఇట్లా వచ్చేసి ఇక్కడ పైన ఓబీసీ. ఓకే, ఇట్లా ఓబీసీ కేటగిరీకి సంబంధించింది పోస్టులు అనేది ఉంటాయి. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోండి. ఇవి అంతా ఏం కౌంట్ చేసుకుంటే 100, 200 ఏమి ఉండవండి. మామూలుగా 10, 20, 5, 8 సో అట్లుంటాయి. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ ఓబీసీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఓబీసీ క్యాస్ట్ పెట్టిన తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంది కదా, అన్రిజర్వ్డ్ అనేది. సో తర్వాత అవి కూడా 1, 2 యాడ్ చేసుకోండి. సో మీరు మినిమం వచ్చేసి ఇది
ఎంత పెట్టుకుంటారంటే నార్మల్‌గా 10, 12 కొంతమంది 20 గూడా పెట్టుకుంటారు. అంటే 20లో ఇక్కడ మనకి విలేజెస్ ఉన్నాయి గదా! పీరాపూర్ అని. ఓకే. ఇక్కడ రాంపూర్, రత్నవలి సో, ఇట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి సో, దాంట్లో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే. సో, దానివల్ల ఏందంటే దీంట్లో మిస్ అయిందనుకోండి దీంట్లో వస్తుంది. ఇది మిస్ అయితే ఇలా వస్తుంది. సో, అలా మిస్ అయినప్పుడు దేంట్లోకి దాంట్లో అనేది వస్తుంది. సో, ఏజ్ కూడా మనకి 21, 22, 23 అట్లా ఏజ్ ఉండేసి మనకి ఓబీసీ కేటగిరీ. ఓకే. మనకి 10 పాయింట్స్ ఉంటుంది కదా! 10 కాకపోయినా 9.9. ఓకే. ఇంకొకటేందంటే మళ్ళీ మీరేం చేస్తారంటే ఇక్కడ లిటరసీ ఉంటది కదా! లిటరసీ కూడా చెక్ చేసుకోండి. అంటే లిటరసీ ఎట్లా చెక్ చేసుకుంటారంటే సో, ఇక్కడ ముజాఫర్పూర్ డివిజన్ ఇట్లా ఉంది కదా! సో, దానికి లిటరసీ ఏ ఊర్లో అనేది తక్కువ చదువుతున్నారు ఏంది అనేది 50%, 55% బాయ్స్ సో, అట్లుంటుంది. సో, అట్లాంటి ప్లేసెస్‌లో అప్లై చేసుకుంటే ఏందంటే మనకి ఈజీగా వస్తుంది అక్కడ. ఓకే. సో, ఇది ఫాలో అవ్వండి. సో, కంపల్సరీ వస్తుంది బీసీ కేటగిరీ వాళ్ళకి. సో, నేను చెప్పేది బీసీకే కాదు అదర్ కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ ఓకే. మీకు సంబంధించినవి కూడా మీరు నార్మల్‌గా జీడీఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో, ప్లీజ్ నేను మీ నుండి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. సో, ప్లీజ్ వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని మరిన్ని వీడియోస్ కోసం ఇలా. ఓకే. ఇప్పుడు మనకొచ్చేసి ఎస్సీ కేటగిరీ ఉంది కదా! ఎస్సీ కేటగిరీలో కూడా మనకు పోస్ట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉన్నది అనేది చూసుకోవాలి మనం. ఓకే. ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది కదా! మధ్యప్రదేశ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎన్ని పోస్ట్ ఇచ్చాడు? 641 ఇచ్చిండు. ఓకే. 641 పోస్ట్ కాబట్టి సో, అట్లాంటి ప్లేసెస్‌లో మనకి పోస్ట్ ఎక్కడ ఎక్కువ ఇస్తారో అక్కడ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కింద మనకి ఉత్తరప్రదేశ్ ఉంది. ఓకే. ఉత్తరప్రదేశ్ ఎన్ని ఇచ్చారు చూడండి. ఉత్తరప్రదేశ్ వచ్చేసి 857 ఇచ్చారు. సో, ఇట్లా పోస్టులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మనము ఓపెన్ చేసి నేను చెప్పాను కదా! డివిజన్ అనేది చూసుకోండి. ఆ డివిజన్‌లో పోస్టులు ఎన్నున్నాయి? 20 ఉన్నాయా? 15 ఉన్నాయా? 25 ఉన్నాయా? సో, ఇట్లా అనేది చూసుకోండి అన్నీ. చూసుకొని మీరు ఏం చేస్తారంటే మనకి పోస్టులు ఎక్కడ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయి. సో, దానికి అప్లై చేసుకోండి. కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇంకొకటేందంటే ఏజ్ కూడా చూస్తారు. ఓకే. ఇప్పుడు మనకి టై అయిందనుకోండి 99. సో, వీళ్ళల్లో ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందనేది చూస్తారు. ఇప్పుడు 20 ఉంటే ఇక్కడ 21. సో, ఇతనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ క్యాస్ట్ చూస్తారు మళ్ళీ. ఓకే. క్యాస్ట్ వైజ్ కూడా చూసి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో, ఇది చూసుకోండి అంతా సింపుల్‌గానే ఉంటుంది. మనకి పోస్టులు అనేది ఎక్కడ ఏ స్టేట్‌లో ఉన్నాయో సో, ఇక్కడ పీడబ్ల్యూఏ కేటగిరీ ఉంది కదా! ఇక్కడ మనకొచ్చేసి బీహార్‌లో 25 ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 15 ఉన్నాయి. సో, ఇట్లా ఎక్కడ 37 ఉంది చూడండి ఒకటి. ఇది మధ్యప్రదేశ్. సో, చూడండి ఇట్లా పోస్ట్ ఎక్కువ ఉన్నది చూసుకోండి. మనకు ఆల్రెడీ ఒక నోటీస్ అనేది దాంట్లో నోటిఫికేషన్‌లో చూపెడుతుంది. సో, దాన్ని మీరు ఓపెన్ చేయండి. మీకు పోస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేయండి. మీకు కంపల్సరీ అనేది జాబ్ వస్తుంది. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇలా ఫస్ట్ అంతా చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ఢిల్లీ వచ్చేసి 5 పోస్ట్ ఉన్నాయి కదా! సో, ఓకే ఢిల్లీలో తీసుకుందాము. అక్కడ అప్లై చేసుకుంటే వస్తుందేమో అనుకోవద్దు అట్లా. ఆ 5 పోస్ట్‌కి ఆ ఢిల్లీలోనే చాలామంది ఉంటారు. ఇంకా మనం అప్లై చేస్తే ఏమొస్తాయి? కాబట్టి మీరు వేకెన్సీ ఎక్కువ ఉన్న స్టేట్‌ని చేసుకోండి. చేసుకొని ఆ స్టేట్‌లో ఆ డివిజన్స్ కూడా చూసుకోండి. ఏ డివిజన్‌లు ఎక్కువ ఉన్నాయో ఆ డివిజన్‌కి మాత్రమే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.